ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు బలమైన కోటగా ఉన్నాడు. ఈ నాకు అనే యొక్క ప్లేస్లో ఆ వర్డ్కి రిప్లేస్మెంట్లో నీకు అని పెట్టుకోండి. నీకు అంటే అది దేవుడు నీకు తోడై ఉన్నాడు, బలమైన కోటగా ఉన్నాడు. బలమైన కోట అని మనం అనుకున్నప్పుడు, ఎప్పుడైతే అనుకుంటామో నీకు ఎటువంటి సమస్య వచ్చినా నువ్వు భయపడవు, కృంగిపోవు. ఎందుకంటే ఆయన నీ కోట, నీకు ఆశ్రయంగా ఉన్నాడు కనుక ఈ బలంగా ఉన్నది ఏది కూడా అంత తొందరగా కూలిపోదు. అటువంటి సమయంలో మనము అటువంటి విశ్వాసాన్ని, బలమైనటువంటి విశ్వాసాన్ని నీవు నేను మనందరం కలిగి ఉన్న వేళ దేవుడు నీకు ఇంకా బలముగా నీకు సహాయం చేస్తాడు, ఇంకా గొప్పగా నీకు తోడుగా ఉంటాడు, నీకు విజయాన్ని చేకూరుస్తాడు. నీ యొక్క ప్రతి ఒక్క విషయంలో నీవు దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అని నువ్వు చెప్పగలిగితే దేవుడు ఈ దినమున నీకు సహాయం చేయడానికి త్వరగా వస్తున్నాడు. నీ జీవితంలో నీవు అనుకోవచ్చు, నాకేమీ రావడం లేదు, నేను ఏం చేయాలి, నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియటం లేదు అని నీవు అనుకోవచ్చు. అది నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, ఆ స్థితి శాశ్వతం కాదు. నీ ఊహకు మించినటువంటి అద్భుతం ఈ దినమున నీ ఇంటికి రాబోతుంది. నువ్వు ఊహించలేనటువంటి ఆ యొక్క అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు నమ్మితే ఈ దినమున నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆ బలమైన కోటగా దేవుడు నీకు ఉండి బండ మీద కట్టుకున్నటువంటి ఇంటి వలె దేవుడు నీకు తోడై ఉండి నడిపించి దీవించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ యొక్క దానమును తండ్రి, వాక్యమును ప్రతి ఒక్కరి హృదయములలో మీరు నెరవేర్చండి, స్థిరపరిచి అభివృద్ధి చేసి ఆశీర్వదించండి నాయన. కూలిపోతున్న కుటుంబాలకు నీవే కోట నాయన, కృంగి ఉన్న జీవితాలకు నీవే ఆశ్రయముగా ఉన్నందుకై మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము యేసయ్యా. తండ్రి, ఈ దినమున ఏ స్థితి అయినా, ఏ గతి అయినా, అది ఏ స్థితికైనా మీరే మాకు చాలు తండ్రి. ఏ స్థితికైనా మీరు మాకు చాలిన దేవుడవు నాయన. తండ్రి, అటువంటి బలమైనటువంటి కోటగా ఉన్నటువంటి ఆశ్రయమును దేవా ప్రతి ఒక్కరికి మీరు అందించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమున ఎంతమంది ఆర్థిక సమస్యలతో కృంగిపోతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించి మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగున సహాయం చేయండి తండ్రి. నాయన, వివాహం కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో నాయన వారి జీవితంలో మీరు గొప్ప ఊహించలేనటువంటి అద్భుత కార్యంతో తండ్రి మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం నాయన. మీ కృపలో భద్రం చేయండి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో యేసయ్యా, వారి గర్భాలను తెరవండి నాయన. ముట్టి స్వస్థపరచండి. గర్భంలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసి నాయన గొప్ప అద్భుతాన్ని వారి గర్భంలో, వారి జీవితంలోనికి మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమున ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో, అవమానాలు పడుతూ ఉన్నారో, నిందలు పడుతూ ఉన్నారో, ఆ అవమానాలకు, నిందలకు, వేదనలకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారు పొందుకొనిలాగున సహాయం చేయండి తండ్రి. మంచి ఉద్యోగంను మీ చిత్తమైతే వారికి అందించవా యేసయ్యా. పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. మంచి జ్ఞానంతో నింపండి దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. యవన బిడ్డలను రక్షించండి. వారి చుట్టూ మీ దూతలను కంచి వేసి కాపాడండి దేవా. చిన్న బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాము యేసయ్య. ఈ దినమున ఎంతమంది నాయన నెమ్మది లేక, శాంతి లేక ఉన్నారు, నెమ్మది లేని కుటుంబాలకు శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ మా దేశమును, గ్రామమును, పట్టణాలను, కుటుంబాలను, మనుషులను ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు,
ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.